ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలోని ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత్పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు అనే హెడ్లైన్తో ప్రచురించిన వార్తా కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. భారతదేశం ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది, కానీ కాలిఫోర్నియా ఇంకా లెక్కింపు దశలోనే ఉంది అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించారు. అయినా అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉండడం గమనార్హం. కాగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను ఉపయోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ గతంలో సమర్థించారు. అంతేకాదు ఓటింగ్ మెషిన్పై కూడా ఆందోళనకరమైన అంశాన్ని పంచుకున్నారు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఆరోపించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకి ముందు మస్క్ చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. భారతదేశంలో కూడా ఓటింగ్ యంత్రాలు విషయంపై గతంలో మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చూస్తున్నాం, ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారతీయ ఎన్నికల విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లని ఎలా లెక్కించారు అనే హెడ్లైన్తో ప్రచురించిన వార్తా కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. భారతదేశం ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది, కానీ కాలిఫోర్నియా ఇంకా లెక్కింపు దశలోనే ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్టుగా ప్రకటించారు. అయితే అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉండడం గమనార్హం. కాగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను ఉపయోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ గతంలో సమర్థించారు. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చని ఆయన ఆరోపణలు చేశారు. గతంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకి ముందు ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటన చాలా సంచలనం సృష్టించింది. భారతదేశంలో కూడా ఓటింగ్ యంత్రాలు ఈవీఎంల విషయమై గతంలో ఎలాన్ మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు అన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భారతదేశంలో జరిగిన ఎన్నికల సరళిని కౌంటింగ్ సరళిని ఆయన అభినందించడం సంచలనంగా మారింది.